మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే స్ప్రౌట్స్ అండి ఇవి. పెసల స్ప్రౌట్స్, మొక్కజొన్న, శనగలు, వేరుశనగలు నానబెట్టి తీసుకున్నాను. ఎడమామి ఇది చిక్కుడు గింజలు లాంటిది. చిక్కుడు గింజలో ఇంకొక జాతి రకం లాంటిది. ఇవి తీసుకొని కావాల్సింటే మీకు వేరే దినుసులు ఏమన్నా కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు. అంటే పచ్చి బఠానీ లాంటివి తీసుకొని మీకు ఏది కావాలంటే అవి తీసుకొని స్టీమ్ చేసుకోవాలన్నమాట. ఒక 15 మినిట్స్ స్టీమ్ చేసుకొని చక్కగా తిరగమాత వేసుకోవాలి. గుగ్గిళ్ళు తిరగమాత ఎట్లా వేసుకుంటామో అట్లా తిరగమాత వేసుకొని అవి వేసేసుకోవటమే. చాలా టేస్ట్గా ఉందండి. చాలా బాగుంది. నాకైతే చాలా సింపుల్గా అనిపించింది. అంటే స్టమక్ కానీ కుక్ చేసుకోవటానికి కానీ చాలా సింపుల్ అనిపించింది. 15 మినిట్స్లో స్టీమ్ అయిపోతే తిరుగుమాత వేసేసుకోవటమే స్టీమ్ అయ్యేటప్పుడే. చాలా బాగుంది అనిపించింది. ఇది తిన్న తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఎక్కడైనా జర్నీ ఉన్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళాలన్నప్పుడు హెవీ ఫుడ్, ఆయిల్ ఫుడ్ లాంటివి తీసుకోకుండా చక్కగా ఇలా తిరుగుమాత వేసేసుకొని ఒక స్నాక్ బాక్స్లో పెట్టేసుకొని స్పూన్ వేసుకొచ్చుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. ఈ సింపుల్గా రెసిపీ కూడా నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఇలా ఉట్టిగా తిన్నా చాలా బాగున్నాయి. లేదు ఇంకా టేస్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే కొంచెం కార్డ్ వేసుకొని కలుపుకుంటే కార్డ్తో ఇంకా సూపర్ ఉంది టేస్ట్ అయితే. నాకైతే కార్డ్తో వేసిందే చాలా బాగా నచ్చింది. ఈ సింపుల్ రెసిపీని నేను ఒక్కదాన్నే ఎంజాయ్ చేయకూడదు, మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. మీకు ఎవరికైతే నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. థ్యాంక్ యూ.